హాయ్ ఆల్, నమస్తే. నా పేరు సత్య. నేను ఒక ఫుల్ టైం ఐటీ ఎంప్లాయీని, వీకెండ్ ట్రావెలర్ని. నా ముఖం చూడడం ఇదే ఫస్ట్ టైం అయితే వెల్కమ్ టు మై ఛానల్ సత్య నందిగం. వీడియో ఫుల్గా చూడండి. కంటెంట్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. లైక్ చేయండి, షేర్ కూడా చేయండి. ఈ వీకెండ్ ఫ్రెండ్స్ లేదా ఫ్యామిలీతో మంచిగా చిల్ అవుదాం అనుకుంటే ఈ ప్లేస్ని ఒకసారి ట్రై చేయండి. ఈ వీకెండ్ గేట్వే సజెషన్ వచ్చేసి అండర్ ద మూన్. హైదరాబాద్కి చాలా అంటే చాలా దగ్గరగా ఉంది ఇది. నేనున్న ప్లేస్ నుంచి జస్ట్ 35 ఆర్ 36 కిలోమీటర్స్ మాత్రమే. ఈ ప్లేస్కి అండర్ ద మూన్ అని పేరు ఎందుకు పెట్టారో నాకు తెలియదు, కానీ ప్లేస్ అయితే బాగుంది. చక్కగా ఫ్యామిలీ లేదా ఫ్రెండ్స్తో వెళ్ళి కాసేపు సరదాగా హ్యాంగ్ అవుట్ అవ్వచ్చు, చిల్ అవ్వచ్చు. సూపర్ ఎక్స్ట్రాడినరీ మైండ్ బ్లోయింగ్ అని చెప్పలేను, కానీ గుడ్, డీసెంట్. హైదరాబాద్ చుట్టుపక్కల ఎలాంటి ప్లేసులు చాలా తక్కువ, అందులో ఇదొకటి. బ్రోస్ ఎవరో బాగా ఎక్సైట్మెంట్ ఫీల్ అవుతున్నారు. ఆ దాటి వెళ్ళకూడదని ఒక సిమెంట్ గట్టి వేసారు, అయినా సరే ఎక్కిచ్చేసాడు పైకి. ఏమనుకుంటున్నారు ఇండియన్స్ ఇక్కడ, అందులోనే తెలుగు వాళ్ళు. మీరు ఎలాంటి పనులు చేయకండి, చిరాగ్గా ఉంటుంది. మీరు చేయరు నాకు తెలుసు, మీరు అలాంటి వాళ్ళు కాదు. పార్కింగ్ ప్లేస్ కానీ వాడు. ఈ ఆర్చ్ నుంచి 1.52 కిలోమీటర్స్ లోపలికి నడుచుకుంటూ వెళ్ళాలి. ఒక బ్యాంబూ ట్రీస్ ఉంటే బాగుంటుంది ప్లేస్. అక్కడ వరకు రీచ్ అవ్వాలంటే ఒక 2 కిలోమీటర్స్ నడవాల్సి ఉంటుంది. 1.5 to 2 ఉంటుంది. నేను యూట్యూబ్లో చూసి వెళ్ళాను అక్కడికి. ఎవరో పెర్ఫార్మర్ 500 మీటర్స్ నడుచుకుంటూ వెళ్తే సరిపోద్ది అన్నారు. ఆ 500 మీటర్స్ 4 సార్లు నడవాల్సి వచ్చింది. ఆ 1.5 కిలోమీటర్స్ వెళ్ళడానికి నేను 3-4 సార్లు ఆగాను. మీరు కూడా నాలాగే ఫిట్నెస్ ఫ్రీగా అయితే కొంచెం ప్రిపేర్డ్గా ఉండండి. కార్లు ఉన్నాయి మధ్యలో, కార్ ఉంటుంది, అది మెయిన్ రోడ్ అనుకుంటా. ఒక అరగంట నడిచిన తర్వాత ఫైనల్గా రీచ్ అయ్యాం. ఇంకా దీనికన్నా ముందు ప్లేసెస్ ఉంటాయి, కానీ కూర్చోవడానికి మంచి వ్యూ, లేక్ వ్యూతో పాటు చెట్టు నీడలో కూర్చోవాలి అంటే మాత్రం ఈ 1.5 కిలోమీటర్ ఖచ్చితంగా నడవాల్సిందే. మంచి చెట్టు నీడ, లేక్ వ్యూ దొరికింది. సెట్. నేను కూడా మెల్లిగా మొత్తం ఆ సెటప్ అంతా రెడీ చేసుకున్నాం. మెయిన్ థింగ్ ఇక్కడ మీకు ఫుడ్ అండ్ వాటర్ ఏం దొరకదు. మీరు వచ్చేటప్పుడే ఫుడ్ కానీ, వాటర్ కానీ, ఇంకేదైనా కానీ మీరే తెచ్చుకోవాలి. కామెడీ ఏంటంటే సిటీ నుంచి వెళ్ళి వాటర్ బాటిల్ కోసం ఆ చుట్టుపక్కల మళ్ళీ 5-6 కిలోమీటర్లు తిరగాల్సి వచ్చింది. సో మీరు ఇలాంటి చిన్న చిన్న మిస్టేక్స్ చేయొద్దు. బ్రింగ్ యువర్ ఓన్ థింగ్స్. నేచర్ మధ్యలో కూర్చొని మంచి స్వచ్ఛమైన గాలి పీల్చుకుంటూ తెచ్చుకున్నవన్నీ ఒక్కొక్కటి లాగించేసి. కంగారు పడద్దు. వైన్ గ్లాసులు తీసుకెళ్ళాం కానీ వైన్ తీసుకెళ్ళలేదు. ఆ వైన్ కలర్ని రీప్లేస్ చేయడం కోసం రియల్మీ టెట్రాప్యాక్ ఉంటుంది కదా, పామోగ్రానేట్ జ్యూస్, అది తీసుకుందాం అనుకున్నాం. అది కూడా మర్చిపోయాను. ఇందాక వాటర్ బాటిల్ కోసం 5-6 కిలోమీటర్లు తిరిగానని చెప్పాను కదా, అక్కడే అదే కలర్లో కొంచెం స్టింగ్ దొరికింది. స్టింగ్ ఉంటుంది కాబట్టి ఆ స్టింగ్ తీసుకున్నాం. ఆ స్టింగ్ ఇందులో పోసాం. వైన్ ఎక్కడైనా నొరగ వస్తుందా చెప్పండి.
ఇంకా షురూ ఫోటోషూట్లు, కాలు ఎత్తిన కాకి కాలు దించిన కాకి. సొంతం సినిమాలో ఎంఎస్ నారాయణ గారు ఫోటోషూట్ ఉంటుంది కదా, ఆ రేంజ్ ఫోటోషూట్. మెయిన్ థింగ్ వచ్చేసి మీరు కూర్చొని ఏరియాని సెట్ చేసుకునే ముందు ఆ ఫ్లోర్ని కొంచెం క్లీన్ చేసుకోండి. అక్కడ గాజు పెంకులు ఉన్నాయి, పగల కొట్టేసిన బీర్ బాటిల్, మందు బాటిల్, ఒక పెంకులు అనమాట. గాజు పెంకులు ఉంటాయి కదా బేకారుగా కొంతమంది, అలాంటి వాళ్ళు చేసే పనులు అనమాట అవన్నీ. మీ సిట్టింగ్ ఏరియాని సెట్ చేసుకోవడానికి చాప బెడ్షీట్ తీసుకెళ్తారు కదా, అది అక్కడ కూర్చొని ముందు వరకు ఎక్కడ కూడా మీరు చెప్పులు తీయొద్దు. ఇట్ ఈస్ ఫర్ యువర్ సేఫ్టీ. కాళ్ళు గుచ్చుకున్న తర్వాత మళ్ళీ ఏం చేయలేము. మందు తాగడం తప్పు కాదు, తాగి బాటిల్లో పగలు కొట్టడం తప్పు. మీరు క్రియేట్ చేసిన చెత్తని క్లియర్ చేయకపోతే అది ఇంకా పెద్ద తప్పు. సో మీరు తీసుకెళ్ళి తిన్న తర్వాత వేస్ట్ ఏదైనా సరే మీతో పాటు వెనక్కి తీసుకెళ్ళి ఎక్కడైనా డంప్ యార్డ్లోనో లేదంటే ఎక్కడ డస్ట్బిన్లో పడేయండి, లేదా మీ ఇంటికి తీసుకెళ్ళి మీ ఇంటి కింద డస్ట్బిన్లోనే పడేయండి. అంతేగాని ఇలాగా టూరిస్ట్ ప్లేసుల్లో నలుగురు కూర్చునే చోట మీ అవసరం అయిపోయిన తర్వాత అలా వదిలేసి వెళ్ళిపోవద్దు, కరెక్ట్ కాదు. మేము వెళ్ళింది ఈవినింగ్ 4 o'clockకి. 4:30 కల్లా మేము అంతా సెట్ చేసుకొని కూర్చున్నాం. అరౌండ్ 7:45 అయినా కూడా అక్కడ సన్సెట్ అవ్వలేదు అనమాట. మేము చీకటి రాలేదు. సో సన్సెట్ కూడా ఎంజాయ్ చేయొచ్చు ఆ ప్లేస్లో. బయట భలే ఉంది కదా, అసలు ఇటు ఎవరు రావట్లేదు. బాబా ఇంకొక మెయిన్ విషయం, ఇక్కడ నైట్ స్టే చేద్దామన్న ఆలోచన ఉంటే కనుక తీసేయండి, మీ బుర్రలోంచి ఆలోచన తీసేయండి. ఇక్కడ నైట్ స్టే చేయడం, క్యాంపింగ్ చేసుకోవడం అంత సరైన ఐడియా కాదు ప్రస్తుతానికి, సెక్యూరిటీ రీజన్స్. సో ఎప్పుడైనా సరే మార్నింగ్ ఓన్లీ డే టైంలో మాత్రమే విజిట్ చేయండి. చీకటి పడేలోపు రిటర్న్ అయిపోయాం. మేము కూడా ఆల్మోస్ట్ ఇంకా చీకటి పడిపోతున్న టైంకి రిటర్న్ అయిపోయాం. ఎందుకంటే మేము వెళ్ళిపోతుంటే అప్పుడు కూడా ఇంకా వస్తున్నారు జనాలు. మరి చీకట్లో ఏం కనిపిస్తుందో ఏం చూద్దామని వస్తున్నారో నాకు తెలియదు, కానీ ఇట్స్ నాట్ సేఫ్ ఫర్ యూ. సో బీ కేర్ఫుల్. డే టైంలోనే విజిట్ చేయండి ప్రస్తుతానికి. అది కంప్లీట్గా డెవలప్ అయ్యి ఒక టూరిజం డిపార్ట్మెంట్ హ్యాండ్ ఓవర్ చేసుకుని ఇంకా అక్కడ అరేంజ్మెంట్స్ చేసేంత వరకు కూడా ఇట్స్ నాట్ రికమెండబుల్ టు స్టే దేర్. అంతేనండి ఈరోజుకి వీడియో. మీ అందరికీ వీడియో, ఈ ప్లేస్, నేను చూపించిన విజువల్స్ నచ్చాయని నేను అనుకుంటున్నాను. నచ్చితే ఖచ్చితంగా లైక్ అయితే చేయండి. ఎన్ని లైక్స్ వస్తే అంత రీచ్ ఉంటుంది మన వీడియోకి, నా ఛానల్ గ్రోత్కి. నాకు లైక్ చేయండి, 10 మందికి రికమెండ్ చేయండి, అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. మంచి వీకెండ్ గేట్ అయితే మళ్ళీ వస్తాను. అంటిల్ దెన్ టేక్ కేర్. జాగ్రత్త. టాటా.